గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే we will learn about poem. పోయం గురించి నేర్చుకుందాం. ఏ పోయం ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ క్రియేటివ్ లిటరేచర్. పోయం అంటే ఏంటి అంటే పోయం అనేది ఏ ఫార్మ్ ఆఫ్ క్రియేటివ్ లిటరేచర్. మరి దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే లైన్స్ స్టాంజెస్ ఉంటాయి దీంట్లో. దీని స్ట్రక్చర్ లైన్స్ అండ్ స్టాంజెస్. ఓకేనా. పోయం అంటే ఏ ఫార్మ్ ఆఫ్ క్రియేటివ్ లిటరేచర్. దీని స్ట్రక్చర్ వచ్చేసి ఇట్ ఈస్ రిటన్ ఇన్ లైన్స్ అండ్ స్టాంజాస్. పోయం ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ క్రియేటివ్ లిటరేచర్ అనుకున్నాం కదా. అసలు లిటరేచర్ అంటే ఏంటి? ఒక రఫ్ ఐడియా లిటరేచర్ గురించి ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. లిటరేచర్ ఈజ్ బ్రాడ్లీ డిఫైన్డ్ యాజ్ ఎనీ కలెక్షన్ ఆఫ్ రిటర్న్ వర్క్. లిటరేచర్ ఈజ్ బ్రాడ్లీ డిఫైన్డ్ యాజ్ ఎనీ కలెక్షన్ ఆఫ్ రిటర్న్ వర్క్ అనమాట. ఏదైనా రాసిన వర్క్ని లిటరేచర్ అని చెప్పి అంటాము. బ్రాడ్లీ డిఫైన్డ్ యాజ్ ఎనీ కలెక్షన్ ఆఫ్ రిటర్న్ వర్క్. కలెక్షన్ అంటే దగ్గర తీసుకురావడం, మన గ్రూప్గా తీసుకురావడము. రిటర్న్ వర్క్ ఏదైతే రాసి ఉందో దాన్ని లిటరేచర్ అంటాం. రాసిన దాన్ని ఒక దగ్గరికి తీసుకురావడం అనమాట. ఇట్ రిఫర్స్ టు క్రియేటివ్గా ఉండాలి, ఆర్టిస్టిక్గా ఉంటుంది, అలాగే ఇంటలెక్చువల్ వర్క్స్. సో లిటరేచర్ ఎలా ఉంటుందంటే రాసిన వర్క్ క్రియేటివ్గా ఉంటుంది, ఆర్టిస్టిక్గా ఉంటుంది, అలాగే ఇంటలెక్చువల్ వర్క్ అనమాట, ఇంటలెక్చువల్గా ఉంటుంది అనమాట. సో ఇవి ఏంటి అంటే నావెల్స్, పోయట్రీ, డ్రామా. నావెల్స్ కానీ, పోయట్రీ కానీ, డ్రామా కానీ ఏ విధంగా రాస్తారంటే క్రియేటివ్గా రాస్తారు, ఆర్టిస్టిక్గా రాస్తారు, అలాగే దాంట్లో ఇంటలెక్చువల్ వర్క్ అనేది కూడా ఉంటుంది. సో ఫైనల్లీ లిటరేచర్ ఈజ్ బ్రాడ్లీ డిఫైన్డ్ యాజ్ ఎనీ కలెక్షన్ ఆఫ్ రిటర్న్ వర్క్ దట్ విచ్ రిఫర్స్ టు క్రియేటివ్, ఆర్టిస్టిక్ ఆర్ ఇంటలెక్చువల్ వర్క్స్ సచ్ యాజ్ నావెల్స్, పోయట్రీ అండ్ డ్రామా. ఈ లిటరేచర్ మనకి ఏం చేస్తుందంటే చూద్దాం. ఇట్ ఎక్స్ప్రెసెస్ యూనివర్సల్ హ్యూమన్ ఎమోషన్స్, ఐడియాస్ ఆర్ ఎక్స్పీరియన్సెస్. లిటరేచర్ అనేది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుందంటే హ్యూమన్ ఎమోషన్స్, ఐడియాస్ ఆర్ ఎక్స్పీరియన్సెస్. మనుషుల యొక్క ఎమోషన్స్, హావభావాలు, అలాగే ఐడియాస్, వాళ్ళ దగ్గర ఉన్న ఐడియాస్ కానీ, అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ ఈ లిటరేచర్లో మనం చూస్తామన్నమాట. సో లిటరేచర్ ఎక్స్ప్రెసెస్ యూనివర్సల్ హ్యూమన్ ఎమోషన్స్, ఐడియాస్ ఆర్ ఎక్స్పీరియన్సెస్. And one more statement, it serves as an expression of life and culture through language. It serves as an expression of life. అంటే మన లైఫ్ గురించి, మన కల్చర్ గురించి ఎక్స్ప్రెషన్ అన్నమాట ఇది. ఒక ఎక్స్ప్రెషన్. ఎలాంటి ఎక్స్ప్రెషను? దేని గురించి అంటే లైఫ్ గురించి, కల్చర్ గురించి. ఈ లైఫ్ గురించి అయినా, కల్చర్ గురించి అయినా ఎక్స్ప్రెషన్ అనేది కావాలి. ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వాలంటే ఎలా ఇస్తాము? త్రూ లాంగ్వేజ్. వీ నీడ్ సంబడి ఆర్ సంథింగ్ టు ఎక్స్ప్రెస్. అవునా కదా? సో ఆ విధంగా లాంగ్వేజ్ అనేది మీడియం అనమాట. లాంగ్వేజ్ వారది. లాంగ్వేజ్ ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. త్రూ విచ్ వీ ఎక్స్ప్రెస్ అవర్ లైఫ్, అవర్ కల్చర్, అవర్ ఎక్స్పీరియన్సెస్, అవర్ ఎమోషన్స్ అండ్ అవర్ ఐడియాస్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద లిటరేచర్. ఫైనలీ లిటరేచర్ ఈజ్ బ్రాడ్లీ డిఫైన్డ్ యాజ్ ఎనీ కలెక్షన్ ఆఫ్ రిటర్న్ వర్క్స్. హ్యూమన్ ఎమోషన్స్, ఐడియాస్, ఎక్స్పీరియన్సెస్ అనేవి లిటరేచర్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాము. లైఫ్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తాము. అన్నిటికీ కూడా మనకు కావాల్సిందంటే లాంగ్వేజ్. లాంగ్వేజ్. త్రూ లాంగ్వేజ్ వీ ఎక్స్ప్రెస్ ఆల్ అవర్ ఎమోషన్స్, ఐడియాస్ అండ్ ఎక్స్పీరియన్సెస్. దిస్ ఈస్ కాల్డ్ లిటరేచర్. నౌ లెట్ us గెట్ బ్యాక్ టు ద పోయం. మనం పోయం గురించి మాట్లాడుకున్నాం కదా. ఏ పోయం ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ క్రియేటివ్ లిటరేచర్. అంటే పోయం ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ క్రియేటివ్ లిటరేచర్. లిటరేచర్లో ఒక పార్ట్, ఇది ఒక ఫార్మ్ అనమాట. అందుకని చెప్పేసి లిటరేచర్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో మనం పోయం దగ్గర వచ్చినట్లయితే మళ్ళీ పోయం హ్యాస్ రిథమ్ అండ్ ఇమేజరీ to express emotions, ideas and stories. A poem has rhythm and imagery to express emotions, ideas and stories. మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఏం ఎక్స్ప్రెస్ చేయాలి? ఎమోషన్స్, ఐడియాస్, స్టోరీస్. ఇవి ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి ఒక రిథమ్ కావాలి, ఒక ఇమేజరీ కావాలన్నమాట. సో ఇవి దీనిలో ఉంటాయి పోయంలో. సో పోయం హ్యాస్ అంటే పోయంలో ఉండేవి ఏంటంటే రిథమ్ ఉంటుంది, ఇమేజరీ ఉంటుంది. దేనికి ఉంటుందంటే టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్, ఐడియాస్ అండ్ స్టోరీస్. ఇంకా దీనిలో సౌండ్ డివైజెస్ అంటే రిథమ్, రైమ్ అండ్ అలిటరేషన్. రైమ్ స్పెల్లింగ్ చూడండి. RHYME. అట్ ది ఎండ్ మీ ఉంది, ME. RHYME రైమ్. రిథమ్ RHY అలాగే ఉంది, సేమ్ పైన కింద. THM దమ్, రిథమ్. అది పైన రైమ్, రిథమ్ అండ్ అలిటరేషన్. ఈ మూడు దీని యొక్క సౌండ్ డివైజెస్ అంటాము.
మరి రైమ్ అంటే ఏంటి అంటే ఆర్హెచ్వైఎంఈ. రైమ్ అంటే ద రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ సౌండ్స్. ద రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ సౌండ్స్ని రైమ్ అంటాము. రైమ్ అంటే రిపిటేషన్, సిమిలర్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిపిటేషన్నే రైమ్ అంటాము. జనరల్గా ఇది ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద లైన్స్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద లైన్స్ ఏవైతే సిమిలర్ సౌండ్స్ ఉంటాయో, సౌండ్స్ మాత్రమే, సిమిలర్ వర్డ్స్ కాదు, సిమిలర్ పదాలు కాదు, సిమిలర్ సౌండ్స్ అని చెప్తున్నాం అనమాట. సిమిలర్ పదాలు కాదు, సిమిలర్ సౌండ్స్. రైమ్ అంటే ద రిపిటేషన్ ఆఫ్ ద సిమిలర్ సౌండ్స్ టిపికల్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ లైన్స్, అవి రైమ్స్. మరి రిథమ్ అంటే ఏంటి? రిథమ్ అండ్ మీటర్. రిథమ్ అండ్ మీటర్ అంటే రిథమ్ అనేది ద హార్ట్ బీట్ ఆఫ్ ద పోయం. రిథమ్ అంటే ద హార్ట్ బీట్ ఆఫ్ ద పోయం క్రియేటెడ్ బై ద ప్యాటర్న్స్ ఆఫ్ స్ట్రెస్డ్ అండ్ అన్స్ట్రెస్డ్ సిలబల్స్. చూడండి, రైమ్ అంటే రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ సౌండ్స్, కానీ రిథమ్ అంటే ద హార్ట్ బీట్ ఆఫ్ ద పోయం. దీంట్లో ఏముంటాయంటే క్రియేటెడ్ బై ద ప్యాటర్న్స్ ఆఫ్ స్ట్రెస్డ్ అండ్ అన్స్ట్రెస్డ్ సిలబల్స్. అంటే స్ట్రెస్డ్ అండ్ అన్స్ట్రెస్డ్ సిలబల్స్ ఉండేది రిథమ్ అనమాట. రైమ్ వచ్చేసి రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ సౌండ్స్ మాత్రమే. సో డిఫరెన్స్ జాగ్రత్తగా చూడాలి. రైమ్ ఈస్ ద రిపిటేషన్ ఆఫ్ ద సిమిలర్ సౌండ్స్, వేర్ యాజ్ రిథమ్ అండ్ మీటర్ ఈస్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద పోయం, వేర్ దట్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ద ప్యాటర్న్స్ ఆఫ్ స్ట్రెస్డ్ అండ్ అన్స్ట్రెస్డ్ సిలబల్స్. ఇమాజరీ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హియర్. ఇమాజరీ అంటే వివిడ్ డిస్క్రిప్షన్స్ దట్ అపీల్ టు ద సెన్సెస్. వివిడ్ డిస్క్రిప్షన్స్ అంటే ఆ డిస్క్రిప్షన్ అనేది చాలా వివిడ్గా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందంటే ఆ డిస్క్రిప్షన్, ఆ ఎక్స్ప్లెనేషన్ కానీ, ఆ డిస్క్రిప్షన్ కానీ ఎలా ఉంటుందంటే అపీల్స్ టు ద సెన్సెస్. మన సెన్సెస్కి చాలా అపీలింగ్గా ఉంటుంది, చాలా వినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇమాజరీ. ఎమోషన్ ఎక్స్ప్రెషన్. ఎమోషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ అంటే ఫోకసెస్ ఆన్ ఫీలింగ్స్. ఎమోషన్ ఎక్స్ప్రెషన్ అంటే మనకు తెలిసిందే అనమాట. ఫోకసెస్ ఆన్ ఫీలింగ్స్, మెమరీస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అనమాట ఇది. నెక్స్ట్ అలిట్రేషన్ చూద్దాం. అలిట్రేషన్ ఇంపార్టెంట్ మన ఇక్కడ. Alliteration is a literary device where the same initial consonant sound is repeated in a word. Alliteration అంటే ఏంటి? Alliteration is a literary device where the same initial consonant sound, ఇక్కడ సేమ్ ఇనీషియల్ కాన్సనెంట్ సౌండ్, ఇది ఎక్కడో చూసినట్టుంది అని అనిపిస్తుంది మీకు. రైమ్ దగ్గర. రైమ్ ఈజ్ ద రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ సౌండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ లైన్. రైమ్ సిమిలర్ సౌండ్, రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ సౌండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ లైన్. కానీ ఇక్కడ అలిట్రేషన్ ఇస్ ద లిటరీ డివైస్ వేర్ ద సిమిలర్ ఇనిషియల్ కాన్సనెంట్ సౌండ్ రిపీటెడ్ ఇన్ వర్డ్స్ దట్ ఆర్ క్లోజ్ టుగెదర్ క్రియేటింగ్ ఏ రిథమ్ అండ్ ఎంఫసిస్. ఇది వచ్చేసి ఇనీషియల్ సౌండ్ అంటే స్టార్టింగ్ వర్డ్ అనమాట. వర్డ్కి స్టార్టింగ్ లెటర్ ఏమో ఇనీషియల్ సౌండ్ అలిట్రేషను. రిథమ్ అనుకున్నప్పుడు మనము ఎండ్ ఆఫ్ ద వర్డ్ వచ్చేసి సిమిలర్ సౌండ్ ఉంటుంది. సో ఇది అలిట్రేషన్ అండ్ రిథమ్. వన్ మోర్ స్మాల్ కాన్సెప్ట్ చూద్దాము. స్మాల్ కాన్సెప్ట్ వచ్చేసి సోనెట్ అంటే ఏంటి? సోనెట్ ఈజ్ ఎ 14 లైన్ పోయం విత్ ఎ స్పెసిఫిక్ రైమ్ స్కీమ్. సోనెట్ ఈజ్ ఏ 14 లైన్ పోయం విత్ ఎ స్పెసిఫిక్ రైమ్ స్కీమ్. అది సోనెట్ అంటాము. అంటే 14 లైన్స్ ఉంటాయి అన్నమాట సోనెట్లో. స్పెసిఫిక్ రైమ్ స్కీమ్ కూడా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ బ్యాలెడ్. బ్యాలెడ్ వచ్చేసి ఏ పోయం దట్ టెల్స్ స్టోరీ ఆఫెన్ మెంట్ టు బి సంగ్. అది బ్యాలెడ్ అంటారు. బ్యాలెడ్ అంటే ఏ పోయం దట్ టెల్స్ ఏ స్టోరీ అనమాట, స్టోరీ చెప్పేదన్నమాట, అది బ్యాలెడ్. నెక్స్ట్ ఫ్రీ వర్స్. ఫ్రీ వర్స్ వచ్చేసి పోయట్రీ వితౌట్ రెగ్యులర్ రైమ్ ఆర్ రిథమ్. ఫ్రీ వర్స్ అంటే పోయట్రీ, అది కూడా పోయమే. అయితే ఆ పోయంలో మనకి ఏముండదు, రెగ్యులర్ రైమ్ కానీ రిథమ్ కానీ ఉండదు అనమాట. రెగ్యులర్గా ఉండదు రైమ్ కానీ రిథమ్ కానీ, దాన్ని ఫ్రీ వర్స్ అని అంటాము. నెక్స్ట్ లిరిక్ ఎక్స్ప్రెసెస్ పర్సనల్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్. లిరిక్ అంటే లైన్స్ అనమాట. లైన్స్ అనేవి ఎలా ఉంటాయంటే అవి ఏమి ఎక్స్ప్రెస్ చేస్తాయి అంటే మనకి పర్సనల్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే వాటిని లిరిక్స్ అంటాం. ఇది సోనెట్ 14 లైన్స్ పోయం. బ్యాలెడ్ ఏ పోయం దట్ టెల్స్ స్టోరీ. ఫ్రీ వర్స్ పోయట్రీ వితౌట్ రెగ్యులర్ రైమ్ ఆర్ రిథమ్. లిరిక్ ఎక్స్ప్రెసెస్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్. ప్రతి పోయంకి కొన్ని లైన్స్ ఉంటాయి. అది 2 లైన్స్, 3 లైన్స్, 4 లైన్స్, 5 లైన్స్, 6 లైన్స్, 7 లైన్స్, అలాగా ప్రతి పోయంకి ఒక లైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఆ గ్రూప్ ఆఫ్ లైన్స్ని స్టాంజా అంటాము. స్టాంజా అంటే 4 లైన్లు కానీ 5 లైన్లు కానీ ఒక స్టాంజా అంటాము. సో అయితే ఇక్కడ మనకి ఉన్న లైన్స్కి నేమ్స్ ఉంటాయి అన్నమాట. నేమ్స్ ఏంటంటే ఒక పోయంలో ఒక లైన్ మాత్రమే ఉంటే దాన్ని మోనోస్టిచ్ అంటాము. అదే పోయంలో 2 లైన్లు ఉంటే కప్లెట్ అంటాము. 3 లైన్లు ఉంటే ట్రిప్లెట్ అంటాము. 4 లైన్లు ఉంటే
క్వాటరైన్ అంటాము. 5 లైన్లు ఉంటే సింక్వీన్ అంటాము. 6 లైన్లు ఉంటే సెస్టెట్ అంటాము. 7 లైన్లు ఉంటే సెప్టెట్ అంటాము. సెప్టెట్. 8 లైన్లు ఉంటే ఆక్టేవ్. 9 లైన్లు ఉంటే స్పెన్సేరియన్. 10 లైన్లు ఉంటే డిజైన్. 11 లైన్లు ఉంటే రౌండెల్. 12 లైన్లు ఉంటే స్కాటిష్ స్టాంజా. 13 లైన్లు ఉంటే తెరాజ్. అది 14 లైన్లు ఉంటే సోనెట్. ఈ విధంగా ప్రతి లైన్కి కూడా నేమ్ ఉంది. ఒక లైన్ ఉంటే ఏం నేము, 2 లైన్లు ఉంటే ఏం నేము, 3 లైన్స్ ఉంటే ఏం నేమ్ అని చెప్పేసి ఒక్కసారి రివైజ్ చేద్దాం పోయం గురించి. పోయం అనేది క్రియేటివ్ లిటరేచర్, ఏ ఫార్మ్ ఆఫ్ క్రియేటివ్ లిటరేచర్. దీనికి స్ట్రక్చర్ ఏంటంటే లైన్స్ అండ్ స్టాంజెస్ ఉంటాయి అన్నమాట. లైన్స్ అంటే ఇప్పుడు లైన్స్ నేమ్స్ మనం తెలుసుకున్నాం కదా, ఈ విధంగా లైన్స్ అనేవి. స్టాంజెస్ ఆ యొక్క లైన్స్ ఎన్నైతే ఉన్నాయో 5 లైన్స్ అయినా 6 లైన్స్ అయినా దాన్ని ఒక స్టాంజా అని అంటాము. తర్వాత లిటరేచర్ గురించి మాట్లాడుకున్నాము. లిటరేచర్ అనేది ఏంటి? సో లిటరేచర్ అనేది కలెక్షన్ ఆఫ్ రైటింగ్స్ అనమాట. దీంట్లో ఏముంటాయి? క్రియేటివ్, ఆర్టిస్టిక్ అండ్ ఇంటలెక్చువల్ వర్క్స్ ఉంటాయి. సో ఇవేమి నార్మల్గా ఏంటివి అంటే నోవెల్స్ కానీ, పోయట్రీ కానీ, డ్రామా కానీ ఉంటుంది. తర్వాత అవి ఏంటి అంటే యూనివర్సల్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ ఐడియాస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పొచ్చు లిటరేచర్ని. తర్వాత పోయంలో మనకి ఏముంటుందంటే రైమ్ ఉంటుంది, రిథమ్ ఉంటుంది. రైమ్, రిథమ్. సో ఈ రిథమ్ అనేది, రైమ్ అనేది మరియు ఇమాజరీ కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఏమి ఎక్స్ప్రెస్ చేస్తాయంటే ఎమోషన్స్, ఐడియాస్, స్టోరీస్ అనేవి ఎక్స్ప్రెస్ చేస్తాయి. సో రైమ్ అంటే ఏంటి అంటే రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ సౌండ్స్. రైమ్ అంటే రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ సౌండ్స్ యూజువల్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ లైన్. సో లైన్కి ఎండింగ్లో రైమ్, రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ సౌండ్స్. తర్వాత ఇమాజరీ అనేది ఏంటి? ఇమాజినేషన్ లాగా ఒక వివిడ్ డిస్క్రిప్షన్, మనకి కళ్ళకు కట్టినట్టుగా ఆ పోయం అనేది ఉంటుందన్నమాట. తర్వాత రిథమ్ అండ్ మీటర్. రిథమ్ వచ్చేసి హార్ట్ బీట్ ఆఫ్ ద పోయం అంటాము. సో దీంట్లో ఏముంటాయంటే స్ట్రెస్డ్ అండ్ అన్స్ట్రెస్డ్ సిలబల్స్ ఉంటాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎమోషన్ అండ్ ఎక్స్ప్రెషన్ అయ్యి ఫీలింగ్స్, మెమరీస్ అనమాట, అండ్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ బేస్డ్ ఆన్ విచ్ ద పోయం ఈజ్ క్రియేటెడ్. నెక్స్ట్ అలిట్రేషన్ అంటే అలిట్రేషన్ అనేది కాన్సనెంట్ సౌండ్స్, ఇనిషియల్ కాన్సనెంట్ సౌండ్స్. ఆ ఇనిషియల్ కాన్సనెంట్ సౌండ్స్ ఏంటి అంటే రిపీటెడ్ అనమాట. సో పోయంలో కానీ, లైన్లో కానీ, వర్డ్లో కానీ, ఏదైనా పదంలో రిపీటెడ్ ఇనిషియల్ కాన్సనెంట్ సౌండ్స్ ఉంటాయి కదా, వాటిని అలిట్రేషన్ అంటాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫ్రెష్, ఫ్లవర్స్, ఫ్లరిష్. ఫ్రెష్లో ఎఫ్ ఉంది, ఫ్లవర్స్లో ఎఫ్ ఉంది, ఫ్లరిష్లో ఎఫ్ ఉంది. ఈ విధంగా ఇనిషియల్ రిపీటెడ్ కాన్సనెంట్ సౌండ్ని అలిట్రేషన్ అని అంటాము. తర్వాత టైప్స్ ఆఫ్ పోయట్రీలో మనకి సోనెట్ అంటే ఏంటి అంటే 14 లైన్స్ పోయంని సోనెట్ అంటాము. బాలడ్ అంటే వచ్చేసి ఏ పోయం దట్ టెల్స్ ఏ స్టోరీ అంటాము. ఫ్రీ వర్స్లో రైమ్ కానీ, రిథమ్ కానీ ఉండదు, ఇర్రెగ్యులర్ అనమాట. అది రైమ్ కానీ, రిథమ్ కానీ లేకుండా ఉంటుంది అనమాట. వితౌట్ రైమ్ అండ్ రిథమ్ అంటాము. తర్వాత లిరిక్ వచ్చేసి, లిరిక్ అంటే ఎక్స్ప్రెసెస్ ఏ ఎమోషన్ ఆర్ ఫీలింగ్ అనమాట. ఒక లిరిక్ అంటే ఒక వర్డ్స్ అనమాట. ఆ వర్డ్స్ ఎలా ఉంటాయంటే ఎమోషన్స్ని కానీ, ఫీలింగ్స్ని కానీ ఎక్స్ప్రెస్ చేసేలా ఉంటాయి. తర్వాత పోయమ్స్ లైన్స్, వాటి నేమ్స్ కూడా చూసాము. సో 1 లైన్ ఉంటే మోనోస్టిచ్, 2 లైన్స్ ఉంటే కప్లెట్, 3 లైన్స్ ఉంటే ట్రిప్లెట్, 4 లైన్స్ ఉంటే క్వార్టరైన్, 5 లైన్స్ ఉంటే సింక్వీన్, 6 ఉంటే సెస్టెట్, 7 లైన్స్ ఉంటే సెప్టెట్, 8 లైన్స్ ఉంటే ఆక్టివ్, 9 లైన్స్ ఉంటే స్పెన్సేరియన్, 10 లైన్స్ ఉంటే డిజైన్, 11 లైన్స్ ఉంటే రౌండెల్, 12 లైన్స్ ఉంటే స్కాటిష్ స్టాంజా, 13 లైన్స్ ఉంటే తెరాజ్, 14 లైన్స్ ఉంటే సోనెట్. ఈ విధంగా లైన్స్ కూడా నేర్చుకున్నాం అన్నమాట. అంతేకాకుండా సోనెట్ అనేది 14 లైన్స్ పోయం ఇది అయాంబిక్ పెంటామీటర్ని ఫాలో అవుతుంది. అంతేకాకుండా మనకి ఇంకొకటి కూడా ఉందన్నమాట, ఆ ప్యాట్రియార్కికల్ సోనెట్ వచ్చేసి 8 లైన్స్ ఉంటాయి. 8 లైన్స్ ఆక్టివ్ లైన్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ స్టాంజా వచ్చేసి 6 లైన్స్ ఉంటాయి, సెస్టెట్. ఇది ప్యాట్రియార్కికల్ ఫార్మెట్. నెక్స్ట్ వచ్చి షేక్స్పియర్ సోనెట్ ఉంది. షేక్స్పియర్ సోనెట్లో వచ్చేసి ఏముంటాయి అంటే క్వార్టరైన్స్ ఉంటాయి, 4 క్వార్టరైన్స్ ఉంటాయి. అంటే 4 + 4 + 4 12 క్వార్టరైన్స్. 2 కప్లెట్ అంటే 2 లైన్స్ ఉంటాయి, దానికి కప్లెట్ ఉంటుంది అన్నమాట. క్వార్టరైన్స్ 3 ఉంటాయి, కప్లెట్ 1 ఉంటుంది. అంటే మొత్తం మనకి 14 లైన్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఇది మనం పోయం గురించి నేర్చుకున్నాం అనమాట. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ పోయం అండ్ స్మాల్ డిస్క్రిప్షన్ ఆఫ్ పోయం.